ఉచిత వెరికోస్ వెయిన్స్ కన్సల్టేషన్ మరియు స్క్రీనింగ్, సర్జరీలపై స్పెషల్ డిస్కౌంట్. భారతదేశంలోని బెస్ట్ వెరికోస్ వెయిన్స్ ఎవిస్ హాస్పిటల్ ని సంప్రదించండి. మరింత సమాచారం కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నమస్తే అశ్వథ్ గారు. నమస్తే అండి. ఏ ఫుడ్ అయినా ప్రాపర్ వేలో తీసుకుంటే బానే ఉంటది. కానీ ఓవర్ బాయిల్ అయినా లేకపోతే డీప్ ఫ్రైడ్ అయినా అక్కడే టాసింగ్స్ మొదలవుతాయి. కానీ చిప్స్ అనేది చాలా మందికి అన్నంలో తింటారు, ఖాళీగా ఉన్నప్పుడు తింటారు, స్నాక్స్‌లా తింటారు. ప్యాకెట్ ఆఫ్ చిప్స్, ఒక యాపిల్. ఈ రెండిట్లో అందరికి తెలుసు ఏది సేఫ్ అనేది. బట్ క్యాలరీస్ వైస్ తీసుకుంటే ఒక్కసారి దాని కౌంట్ గురించి, క్యాలరీ కౌంట్ గురించి. సో యాపిల్ అండ్ చిప్స్ 2 స్నాక్ ఐటమ్స్ లానే తీసుకోవచ్చు. అయితే ఒక యాపిల్, ఒక 100 గ్రామ్స్ యాపిల్కి మనకి కేవలం 52 క్యాలరీస్ మాత్రమే వస్తాయి. అదే 100 గ్రామ్స్ చిప్స్ అయితే, అంటే చిప్స్ చాలా లైట్ వెయిట్ ఉంటాయి. సో మీరు ఒక 100 గ్రామ్స్ చిప్స్ తీసుకుంటే మీకు అందులో ఆల్మోస్ట్ 500 కిలో క్యాలరీస్ దాకా వస్తాయి. సో 500 కిలో క్యాలరీస్. యా, అండ్ తెలియకుండానే మనం తినేస్తాం ఆ చిప్స్ ని. బికాజ్ ఒకదాని తర్వాత ఒకటి వెళ్తుంది, ఎంత వెళ్తుందో తెలియదు. దే ఆర్ వెరీ లైటర్ ఇన్ వెయిట్. అదే మీరు ఒక యాపిల్, లెట్స్ సే ఒక కంప్లీట్ యాపిల్ తీసుకుంటే దాని వెయిట్ అరౌండ్ 120 గ్రామ్స్ దాకా ఉంటుంది. 100 to 120 గ్రామ్స్ ఉంటుంది అనుకోండి. ఒక ఫుల్ యాపిల్ తినంగానే మనకి ఆ సేషియటీ వస్తుంది, ఆ ఫీలింగ్. సో కొంతమంది అయితే ఫుల్ యాపిల్ కూడా తినలేరు. ఒక హాఫ్ యాపిల్ తినంగానే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. ఇది ఎందుకు అంటే ఆ యాపిల్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల. సో మనకి ఒక 100 గ్రామ్స్ యాపిల్ తీసుకుంటే అందులో 4% to 5% మనకి ఫైబర్ ఉంటుంది. అదే మీరు 100 గ్రామ్స్ చిప్స్ తీసుకుంటే అందులో ఫైబర్ పర్సెంటేజ్ 0.08, వెరీ వెరీ లో ఇన్ ఫైబర్. సో ఆ ఫైబర్ ఉండకపోవడం వల్ల మనకి ఆ సేషియేషన్ రాదు. సో ఒకటే తింటూ ఉంటారు. సో అది ఒక పెద్ద ప్రాబ్లం రెండిట్లో. ఈవెన్ రైస్ కూడా అంతే కదా. రైస్ కూడా అదే ప్రాబ్లం. సో రైస్ తో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటే మనకి తొందరగా సేషియేటీ వస్తుంది. సో దాంతో పాటు ఇంకొక డిఫరెన్స్, మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి యాపిల్లో ఎటువంటి ఫ్యాట్ పర్సెంటేజ్ ఉండదు. ఇట్స్ 0 ఫ్యాట్. అదే చిప్స్ లోకి వచ్చేస్తే మనకి ఆల్మోస్ట్ 35 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. ఇందులో 10 గ్రామ్స్ సాచురేటెడ్ ఫ్యాట్, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ యువర్ హార్ట్. సో ఒక చిప్స్ ప్యాకెట్ లో మీకు ఫ్యాట్, క్యాలరీస్ తప్పిస్తే ఇంకేమీ లేవు. అదే ఒక యాపిల్లో తీసుకుంటే మీకు క్యాలరీస్ తో పాటు వెరీ లో క్యాలరీ, గుడ్ ఫైబర్ కంటెంట్, దీంతో పాటు మనకి వైటమిన్ సి లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ కాకుండా మనకి యాపిల్స్ లో పాలిఫినాల్స్ ఉంటాయి. క్వెర్సిటిన్ అనే పాలిఫినాల్ ఉంటుంది, విచ్ ఇస్ యాపిల్స్ ఆర్ వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ క్వెర్సిటిన్. ఈ క్వెర్సిటిన్ అనే పాలిఫినాల్ మన బాడీలో మంచి యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. సో మనకి అందరికీ తెలుసు యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ హెల్త్. కాబట్టి ఒక యాపిల్ తో కంపేర్ చేసుకుంటే చిప్స్ తినడం కంటే ఒక యాపిల్ తింటే మనకి మోర్ బెనిఫిషియల్, తొందరగా కడుపు నిండుతుంది, అండ్ మనకి ఎటువంటి హెల్త్ ఎలిమెంట్స్ రావు. సో దిస్ ఇస్ ద బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ఈటింగ్ చిప్స్ అండ్ అన్ యాపిల్. చూసారు కదా, చిప్స్ అనుకొని చిన్నగా కదా, ఆల్మోస్ట్ ఒక ఫుల్ పొటాటో కూడా మనం తినట్లేదు అనుకుంటాము. కానీ ఆ చిన్న ప్యాకెట్లోనే అన్ని క్యాలరీస్ ఉన్నాయి అంటే, చిప్స్ స్నాక్స్లా కాకుండా రైస్ తీసుకుంటాము, బ్రేక్ఫాస్ట్, వీటన్నిటి ద్వారా ఎన్ని క్యాలరీస్ తినేస్తున్నాము. యాక్చువల్లీ ఒక పర్సన్కి ఎంత క్యాలరీ ఆఫ్ ఫుడ్ ఇంటేక్ అనేది ఇన్ అ డే ఈజ్ గుడ్. అకార్డింగ్ టు NIN నార్మ్స్ మనకి ఉమెన్ ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఆఫ్ ఐడియల్ ఏజ్ అంటే సమ్వేర్ అరౌండ్ 25 to 45 or 50 years of women with height around 5'3" to 5'2", వాళ్ళు 55 to 60 kgs వెయిట్ ఉంటే వాళ్ళు ఒక 1600 నుంచి 1700 కిలో క్యాలరీస్ తీసుకోవచ్చు, ప్రొవైడెడ్ దే ఆర్ మోడరేట్ వర్కింగ్. అంటే వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది దాన్ని బట్టి. అదే మెన్ అయితే 2000 నుంచి 2300 కిలో క్యాలరీస్ వరకు తీసుకోవచ్చు, అగైన్ ఇఫ్ దే ఆర్ మోడరేట్లీ వర్కింగ్. ఓకే. సో దీన్ని మనం ఇట్ వేరీస్ బిట్వీన్ సెడెంటరీగా ఉంటే క్యాలరీస్ తగ్గుతాయి, తక్కువ తీసుకోవాలి. ఎక్సర్సైజ్ చేస్తూ ఫిజికల్ గా వెరీ యాక్టివ్ గా ఉన్నారు, లేదా ఏదైనా స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారంటే వాళ్ళకి క్యాలరీ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫిజికల్ యాక్టివిటీ, యువర్ హైట్, యువర్ ఏజ్, ఇవన్నీ కూడా మనకి కన్సిడరేషన్ తీసుకోవాలి, క్యాలరీస్ ఎన్ని కావాలి అన్నది. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి.